ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు యేసు ప్రభువారు మనతో మాట్లాడిన ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. యేసుక్రీస్తును అనుసరించడం అనేది కేవలం మాటలతో చేసే పని కాదు. అది ప్రతిరోజు చేసే జీవిత ఒక నిర్ణయం. ఈ వాక్యంలో ప్రభువు 3 ముఖ్యమైన విషయాలు మనకు బోధిస్తున్నారు. మొదటిది, తన్ను తాను ఉపేక్షించుకోవడం. అంటే మన స్వార్థాన్ని, గర్వాన్ని, ఈ లోక సంబంధమైన కోరికలను విడిచిపెట్టి దేవుని చిత్తానికి లోబడాలి. 2, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొనడం. సిలువ అంటే కష్టాలు మాత్రమే కాదు, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం, పరీక్షల మధ్య విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, పవిత్రమైన జీవితాన్ని కొనసాగించడం. 3వది, యేసును వెంబడించడం. యేసును వెంబడించడం అంటే ఆయన అడుగుజాడల్లో, ఆయన ప్రేమతో, వినయంలో, విధేయతతో నడవడం నిజమైన శిష్యరికం. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదవడం, ప్రార్థించడం, ఆయనను సంతోషపరిచే జీవితాన్ని గడపడం మన లక్ష్యం కావాలి. మన సిలువ ఎంత భారంగా అనిపించినా దాన్ని మోయడానికి ప్రభువే మనకు తగిన శక్తిని దయచేస్తారు. ఆయనను నమ్ముకొని ముందుకు సాగితే చివరికి నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ వాక్యానికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ప్రతిదినము మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తును నమ్మకంగా వెంబడించే కృపను మాకు దయచేయండి. పరీక్షలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు కూడా విశ్వాసంలో స్థిరంగా నిలిచే బలాన్ని మాకు దయచేయండి. మా జీవితం అంతా నీ చిత్తానుసారంగా ఉండి మా ద్వారా నీ నామం మహిమపరచబడినట్లు నడిపించండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.